హాయ్ గైస్, ఇదొక సూపర్ సినిమా. ఇది మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ల్యాప్టాప్ లేడీస్. ఇది 2023లో రిలీజ్ అయింది. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురును చూపించారు. ఇప్పుడు పుట్టింటి నుంచి మెట్టినింటికి అమ్మాయిని పంపుతున్నారు. అలా పంపేటప్పుడు బాగా ఏడుస్తున్నారు. పెళ్లి కూతురుకు తల్లి ఎరుపు కలర్ లో ఒక ముసుగు వేస్తోంది. ఇకపై నువ్వెప్పుడు ఈ ముసుగు వేసుకునే ఉండాలమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఇది తీయకూడదు అని వాళ్ళ అమ్మ చెప్పింది. అప్పుడు ఆ ముసుగు వేసుకునే ఇప్పుడు పెళ్లి కొడుకుతో వెళ్లిపోతోంది. ముందు వెళ్తున్న పెళ్లి కొడుకు యొక్క షూ మాత్రమే ఆమెకు కనిపిస్తోంది. వీళ్ళు చాలా దూరం వెళ్ళాలి. అప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురును చూస్తూ, ఏమ్మా మనం చాలా దూరం వెళ్ళాలి కదా, మధ్యలో ఎవరైనా ఈ నగలు దొంగిలిస్తారేమో, ఇందులో పెట్టమ్మా అని అతడు ఒక క్లాత్ చూపించాడు. ఆమె అన్ని అందులో వేసింది. ఆ నగలను సేఫ్ గా దాచిపెట్టాడు. ఇప్పుడు వీళ్ళు ట్రైన్ లో వెళ్తున్నారు. ట్రైన్ లోకి ఎక్కితే అక్కడ చాలా మంది కొత్త పెళ్లి కూతుర్లు కొత్త పెళ్లి కొడుకులు ఉన్నారు. అమ్మాయిలంతా కూడా అందరూ ఎరుపు కలర్ డ్రెస్ వేసుకున్నారు, అందరూ ముసుగు వేసుకున్నారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరు ఎక్కువ కట్నం తీసుకున్నారని అడుగుతున్నారు. అక్కడ ఒక పెళ్లి కొడుకు నాకు మోటార్ సైకిల్ కొనిచ్చారని చెప్పాడు. ఇంకొక అతడు మోటార్ సైకిల్ తో పాటు సెల్ ఫోన్ కూడా కొనిచ్చారని చెప్పారు. కానీ మొబైల్ అంత విలువైంది ఏం కాదు, ఐఫోన్ కొనిస్తే బాగుండేది అని అతడు అంటున్నాడు. ఇదిగో ఫోన్ అని పెళ్లి కూతురు ఒళ్ళోనే పెట్టాడు. అతడు కోపకారిలాగా ఉన్నాడు. ట్రైన్ వెళ్తున్న కొద్దీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అప్పుడు ఆ కోపకార పెళ్లి కొడుకు వేరే సీట్ కు వెళ్దామని అనుకున్నాడు. ఇప్పుడు సీట్లన్నీ ఖాళీ కావడంతో హీరో యొక్క భార్య కిటికీ వైపు కూర్చుంది. ఆ తర్వాత ఈ కోపకార పెళ్లి కొడుకు కూర్చున్నాడు. ఇదిగో పక్కనే సీట్ ఉంది కదా, వచ్చి కూర్చో అమ్మా అని అతని భార్యను పిలిచాడు. అప్పుడు ఆమె పక్కనే వచ్చి కూర్చుంది. ఆ తర్వాత ఇంకో ఇద్దరు వచ్చి కూర్చున్నారు. ఆ ఇద్దరు తర్వాత ఇంకో వైపు హీరో కూర్చున్నాడు. ఇతని భార్య కిటికీ వైపు కూర్చున్నది ఇతడు గమనించలేదు. ఇటువైపు నుంచి చూస్తే చివరగా ఉన్నది తన భార్య అని అతడు అనుకున్నాడు. కొంచెం సేపు అయ్యాక వీళ్ళ స్టేషన్ వచ్చింది. అప్పుడు ఆమె తొడపై చేపెట్టి లేమ్మా లే స్టేషన్ వచ్చింది అంటాడు. అప్పుడు ఆమె కూడా దిగిపోతోంది. స్టేషన్ దిగిన తర్వాత అయ్యో బస్సు రెడీగా ఉంది రారా అని లాక్కెళ్తున్నాడు. అప్పుడు ఆమె ఆలోచిస్తోంది, ఇతనితో బస్సులో వెళ్ళాలా లేక ట్రైన్ లో వెళ్ళాలా అనుకుంటోంది. రామ్మా అని అతడు గట్టిగా పిలవగానే ఈమె వెళ్లి బస్సులో కూర్చుంది. ఇప్పుడు బస్సు వెళ్తూనే ఉంది. ఇంకోవైపు ఈ కొత్త దంపతులను ఆహ్వానించడానికి బంధువులంతా సిద్ధంగా ఉన్నారు. బస్సు రాగానే కొట్టండ్రా అంటారు. అందరూ డప్పులు వాయిస్తున్నారు. బస్సు దిగగానే పెళ్లి కొడుకు చాలా సంతోషంగా డాన్స్ చేస్తున్నాడు. రండి అన్నా రండి వదిన అని అందరూ మర్యాదగా వాళ్ళని తీసుకెళ్తున్నారు. అలా వెళ్లే క్రమంలో నా భార్య అని అందరికి హీరో పరిచయం చేస్తున్నాడు. ఎవరు కూడా ఆమె ముఖం చూడలేదు. ఇక ఇంటికి వచ్చేశారు. అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇంట్లోకి అమ్మాయిని ఆహ్వానించేటప్పుడు బొట్టు పెట్టి పిలుస్తుంటారు. ఇప్పుడు పెళ్లి కొడుకు బొట్టు పెట్టారు. ఇప్పుడు అమ్మాయికి బొట్టు పెట్టడం కోసం ముసుగు తీయమని చెప్పారు. ముసుగు తీసేసిన తర్వాత ఆమెను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక పెళ్లి కొడుకు అయితే షాకు ఎవరమ్మా నువ్వు అంటున్నాడు. ఆ తర్వాతే అమ్మాయి మారిన విషయం గుర్తుపట్టారు. ట్రైన్ లో అందరూ అమ్మాయిలు ఇలా ముసుగు వేసుకుని ఉన్నారు. అందులో నా భార్య ఎవరు అనేది నేను గుర్తుపట్టలేకపోయాను అని హీరో అంటున్నాడు. అంతా అతన్ని తిడుతుంటే ఈ అమ్మాయి ఏమంటుందంటే ఈ అమ్మాయి పేరు జయ, కానీ వీళ్ళందరికీ పుష్ప అని చెప్పుకుంది. ఇప్పుడు ఏం చెప్తోందంటే ఆ రైలు పెట్టెలో చాలా మంది పెళ్లి కొడుకులు పెళ్లి కూతుర్లు ఉన్నారు. పెళ్లి కూతుర్లు అయితే అందరూ ఒకే డ్రెస్ వేసుకున్నాం. అమ్మాయిలను పద్ధతిగా ఉండాలి, పైకి చూడకూడదు, ఎప్పుడు ముసుగు వేసుకోవాలని చిన్నప్పటి నుంచి చెప్పి పెంచారు. నేను కూడా అలాగే ముసుగు వేసుకుని నడుచుకుంటూ వచ్చాను. పెళ్లి కొడుకు యొక్క షూ మాత్రమే నాకు కనిపించింది. పెళ్లి కొడుకులంతా కూడా కొత్త షూ వేసుకుని ఉన్నారు. అందువల్ల డిఫరెన్స్ ను నేను కనిపెట్టలేకపోయా అని ఆమె చెప్తోంది. సరే అమ్మా, అయితే నీ సొంత ఊరు ఏంటి అని అడిగారు. చండీగఢ్ పక్కన ఏదో కుగ్రామం అట. సరే మెట్టినీళ్లు ఎక్కడ అని అడిగితే ఆమెకు తెలియదని చెప్తోంది. సరే నీ ఇంటి అడ్రస్ చెప్పు, మేము వెతుకుతాం. అప్పటి వరకు మా పెద్ద కోడలు రూమ్ లో ఉండమని చెప్పారు. ఇప్పుడు హీరో నా భార్యను తీసుకొస్తా అని చాలా వేగంగా స్టేషన్ కు వెళ్ళాడు. స్టేషన్ కు వెళ్లి మొత్తం వెతికాడు, కానీ ఎక్కడా అతని భార్య కనిపించలేదు. ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంకోవైపు వేరే స్టేషన్ కు వెళ్లి ట్రైన్ ఆగింది. అప్పుడు ఆ కోపకారి అయిన పెళ్లి కొడుకు ట్రైన్ దిగాడు. ఏయ్ ఇంకా లోపల ఏం చేస్తున్నావే, దిగవే అని అరుస్తున్నాడు. అప్పుడు ఈమె కూడా దిగుతోంది. ఈమె హీరో యొక్క భార్య. ఈమె పేరు కుమారి. ఆమె ట్రైన్ దిగిన తర్వాత హీరో ఎక్కడ అని వెతి చూస్తోంది. అప్పుడు ఆ కోపకార పెళ్లి కొడుకు వచ్చి ఏంటే నేను పిలుస్తుంటే చూడట్లేదు అని ఆమెను పిలుస్తున్నాడు.
ఆమె తిరిగి చూస్తే వేరే ఒక వ్యక్తి. అయ్యయ్యో నా భార్య అని అనుకున్నా అంటుంటాడు. ఏదైనా సాయం కావాలా అని అడుగుతుంటే అతని ముఖమే సరిగా లేదని ఈమె భయపడుతోంది. లేదు లేదు అని బాత్రూమ్ లోకి పరిగెత్తింది. ఈ కోపకార పెళ్లి కొడుకు జయ జయ అని మొత్తం వెతికి చూశాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. ఒక అతడు మద్యం తీసుకొచ్చాడు, మందు కొట్టారు. అమ్మా నాన్నను ఒక అతడికి అప్పచెప్పి వాళ్ళను ఇంట్లో దింపరా అని చెప్పాడు. ఎక్కడ వెతికినా కూడా జయ కనిపించలేదు. సరే వదిలేయ్, మోటార్ సైకిల్ వచ్చింది కదా, వరదక్షిణ కూడా వచ్చేసింది, ఇకపై ఏం కావాలి, సరే వదిలేయండి అంటున్నాడు ఈ కోపకార పెళ్లి కొడుకు. అప్పుడు అతని తల్లి ముందుకు వచ్చి ఆమె మెడలోనే 20 తులాల బంగారం ఉండింది, అది ఎక్కడికి పోతుందో రా అని ఆమె భయపడుతోంది. బాధపడుతూనే ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఈ పెళ్లి కొడుకు ఇక రండ్రా మనం డైరెక్ట్ గా రెడ్ లైట్ ఏరియాకు వెళ్దాం అని అంటున్నాడు. ఎందుకురా అని అంటుంటే ఈ రోజు నేను శోభనం చేసుకునే తీరాలరా అంటున్నాడు. ఇదంతా కూడా ఒక చోట దాచుకుని కుమారి వింటోంది. భయపడిపోయి బాత్రూమ్ లోకి వెళ్లి దాచుకుంది. మరుసటి రోజు తెల్లారిన తర్వాతే బాత్రూమ్ లోంచి బయటకు వచ్చింది. అద్దంలో తన పరిస్థితి చూసుకుని ఏడుస్తోంది. ఒక బిచ్చగాడు ఆమె ముందుకు రాగానే భయపడిపోతూ పారిపోతోంది. అలా వెళ్లేటప్పుడు ఒక చిన్న పిల్లాడిని ఢీకొట్టింది. అప్పుడు అతడు ఏమ్మా మిస్ అయ్యావా అంటున్నాడు. సమస్య ఏం లేదు, నేను సాయం చేస్తారా అని తీసుకెళ్తున్నాడు. స్టేషన్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. అప్పుడు స్టేషన్ మాస్టర్ ఆమెను చూస్తూ నీ పేరేంటి అని అడిగాడు. ఆమె కుమారి అని చెప్పింది. భర్త పేరు ఏంటి అని అడుగుతుంటే ఆమెను చాలా సంప్రదాయబద్ధంగా పెంచినట్టున్నారు. భర్త పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడుతోంది. ఆమె చేతిపై దీపక్ అని గోరింటాక్ తో రాశారు, అది చూపించింది. మీ సొంత ఊరు ఏంటి అని అంటే గంగాపుర అని చెప్పింది. కానీ ఛత్తీస్గఢ్ అనే స్టేట్ లో వందల సంఖ్యలో గంగాపుర అనే గ్రామాలున్నాయి. అందులో ఏదమ్మా నీ గ్రామం, ఎలా మేం కనిపెట్టాలి అని స్టేషన్ మాస్టర్ అంటున్నాడు. సరే నీ భర్త ఊరేంటి అని అడిగితే అది కూడా తెలియట్లేదు. అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ ఈమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళానరా, నేను ఈ సమస్యను సాల్వ్ చేయలేను అంటాడు. సీన్ కట్ చేసి ఇటువైపు చూపించారు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ జయ ఏం చేస్తుందంటే తన దగ్గర ఫోన్ ఉంటుంది కదా, అందులోంచి సిమ్ కార్డ్ తీసేసింది, దాన్ని మంటల్లో వేసి కాల్చింది. తనను ఎవరు ట్రేస్ చేయకూడదని అలా చేసింది. మరుసటి రోజు హీరో జయ దగ్గరికి వెళ్లి రా పోలీస్ స్టేషన్ కు వెళ్దాం అని పిలిచాడు. లేదు లేదు పోలీస్ స్టేషన్ అంటే నాకు భయం, నేను రాను అని చెప్పింది. స్టేషన్ కు వెళ్తే అక్కడ ఎస్ఐ ఉన్నాడు. ఇతని దగ్గర ప్రతి దానికి ఒక రేట్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఒక అతడు మందు తాగి గొడవ చేశాడని అతన్ని పట్టుకున్నారు. అతన్ని విడిపించడం కోసం వాళ్ళ అమ్మ వచ్చింది. ఎస్ఐ ఆమెను 30,000 అడిగాడు. ఆమె నా దగ్గర 20,000 ఉన్నాయని ఇచ్చింది. ఆ 20,000 తీసుకుని అతన్ని వదిలేశాడు ఈ ఎస్ఐ. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు హీరో వచ్చాడు. అతని ఫ్రెండ్ ఇతడు ఎమ్మెల్యేకు కావాల్సిన వ్యక్తి అని చెప్తున్నాడు. అప్పుడు ఎస్ఐ ఇంతకీ ఏం జరిగింది అని అడుగుతున్నాడు. హీరో జరిగిన కథ అంతా చెప్పాడు. పెళ్లైన తర్వాత మంచి రోజులు లేవని చెప్పి 2 రోజులు అక్కడే ఉంచుకున్నారు. ఆ తర్వాతే మెట్టినింటికి బయలుదేరాలని చెప్పారు. అందువల్ల 2 రోజులు అక్కడే ఉండి 3వ రోజు హీరో తన భార్యను తీసుకుని ఊరికి బయలుదేరాడు. మేము వచ్చే దారిలో ట్రైన్ లో ఇలా భార్య మారిపోయింది అని చెప్తున్నాడు. అప్పుడు ఎస్ఐ సరే ఎఫ్ఐఆర్ రాసుకుంటాం, కానీ నీ భార్యను కనిపెట్టాలంటే 15,000 ఖర్చు అవుతుంది అని అంటున్నాడు. హీరో ఒక 5,000 మాత్రమే తీసుకొచ్చాడు. సరే 5,000 ఇవ్వు, మిగతా డబ్బు తర్వాత తీసుకుంటాను అని ఎఫ్ఐఆర్ రాసుకున్నాడు. సరే అమ్మాయి ఫోటో ఉండి ఉంటుంది కదా ఇవ్వు అని అడిగాడు. ఆ పెళ్లి ఫోటో ఒకటి ఉంది, ఇదిగోండి అని హీరో తీసిచ్చాడు. ఆ ఫోటో చూసిన ఎస్ఐ అబ్బా సూపర్ గా ఉంది అంటుంటాడు. ఆ తర్వాత ఫోటోను చూపించారు. చూస్తే అందులో కూడా అతని భార్య ముసుగు వేసుకునే ఉంది. సరే ఆ తర్వాత ఇంకేమైనా గుర్తులు ఉన్నాయా అని ఎస్ఐ అడిగాడు. ముక్కు కింద చిన్న మచ్చ ఉంటుందట, అది కూడా రాసుకోండి అనగానే హెడ్ కానిస్టేబుల్ రాసుకున్నాడు. సరే వెళ్ళండి, రేపు వచ్చేటప్పుడు మారి వచ్చింది కదా ఆ అమ్మాయి పేరేంటి పుష్పనా, ఆమెను తీసుకురండి అని చెప్పాడు. హీరో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చి చూస్తే రెండో పిన్ని కూడా కనిపించట్లేదు అని పిల్లలు అరుస్తున్నారు. ఏంట్రా అని విచారిస్తే ఈ పుష్ప గుడికని వెళ్ళిందట, కానీ మనిషి ఇంకా రాలేదు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మా నాన్న చాలా భయపడుతున్నారు. ఇప్పుడు హీరో ఆందోళన చెందుతున్నాడు. 2 రోజుల్లో 2 అమ్మాయిలను నేను మిస్ అయ్యానంటే నన్ను ఊరే తిడుతుందిరా అనుకుంటున్నాడు. వీళ్ళు భయపడుతున్న క్రమంలోనే అటువైపు నుంచి జయ వచ్చింది. ఎక్కడికమ్మా వెళ్ళావు అని అంటుంటే గుడికి వెళ్ళా అని చెప్పింది. ఏంటమ్మా గుడికి 5 గంటల పాటు పోతావా అని అత్త అంటోంది. అప్పుడు ఆమె ప్రసాదం తీసుకోండి అని ఇచ్చింది. లేదు నేను కూడా గుడికి వచ్చానే అని మామ అంటున్నాడు. మీరు వచ్చి ఉంటారు, కానీ కొత్త చోటు కావడం వల్ల నేను ముఖం కనిపించకూడదని ఈ ముసుగు వేసుకునే ఉన్నాను. అప్పుడు అతడు ఈ ముసుగు వల్లే అన్ని సమస్యలు అంటుంటాడు. ఆ తర్వాత రూమ్ లోకి వెళ్ళింది. ఈమె ఇంతకు ముందు బీరువాలోంచి ఎవరికి తెలియకుండా వీళ్ళ రేషన్ కార్డు తీసుకెళ్లింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ బీరువాలో పెట్టింది. అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఇంకోవైపు స్టేషన్ లో ఒక తోపుడు బండి ఉంటుంది. ఆ తోపుడు బండి నడిపే లేడీ దగ్గరికి ఈ కుమారిని ఒక బాబు తీసుకెళ్లాడు. జరిగిన కథ అంతా ఆమెకు చెప్పాడు.
చెప్పాడు. నీలాంటి ఒక కథను నేను ఇప్పుడే వింటున్నానమ్మా అని ఆమె అంటోంది. ఇంట్లో నిన్ను ఎలా పెంచారో చూడు అని అంటుంటే అప్పుడు కుమారి నన్ను బాగా పెంచారు అని అంటోంది. మెట్టినింట్లో ఎలా నడుచుకోవాలో ప్రతి విషయం చెప్పి నన్ను పంపించారు మా అమ్మ నాన్న తెలుసా అంటోంది. నన్ను చాలా పద్ధతిగా పెంచారు అని తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్తోంది. దించిన తల ఎత్తకూడదని చెప్పి పెంచారట. అప్పుడు ఆ లేడీ అది చెప్పారు సరే, కానీ ఎక్కడైనా మిస్ అయితే ఇంటికి ఎలా రావాలో చెప్పారా అని అడుగుతోంది. అప్పుడు ఈమె నోరెళ్ళబెట్టింది. ఇలాగే పద్ధతిగా ఉండు, సంప్రదాయబద్ధంగా ఉండు అని చెప్తుంటారు. ఇలా చెప్పడం వల్లే చాలా ఏళ్లుగా అమ్మాయిలు వంటింటికే పరిమితం అయ్యారు. ఇదంతా చీటింగ్, అమ్మాయిలు వెనకబడటానికి కారణం ఇదే అని అంటోంది. రే ఈ అమ్మాయితో నేను ఉండలేను, ఈమెను తీసుకెళ్లరా అని ఆ బాబుతో చెప్తోంది. అప్పుడు ఆమె కోపంతో తినే బనానాను కూడా అక్కడే పెట్టి వెళ్ళిపోతోంది. ఇంకోవైపు ఆ కోపకార పెళ్లి కొడుకు తన ఊర్లో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. నా భార్య కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. ఆల్రెడీ అతడు మొదటి భార్యను కాల్ చేసినట్లు ఊర్లో అంతా మాట్లాడుకుంటున్నారు. అతడు ఎవరినో ఒకరిని కొడుతూ తరచుగా జైలుకు వెళ్తుంటాడు. ఏంటి నీ భార్య మిస్ అయిందా అని పోలీసులు కేసు రాసుకున్నారు. సరే ఇంతకీ నీ భార్య పేరు ఏంటి అని అడిగితే జయ అని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు జయ అని ఇతని పేరు అన్ని డీటెయిల్స్ రాసుకుని అన్ని పోలీస్ స్టేషన్లకు ఒక ఫ్యాక్స్ పంపుతున్నారు. అందులో ఒక ఫ్యాక్స్ ఈ పోలీస్ స్టేషన్ కు వచ్చింది. అది చూసిన ఈ ఇన్స్పెక్టర్ జయ అనే అమ్మాయి అదే రాత్రి అదే ట్రైన్ లో మిస్ అయిందని ఇతను తెలుసుకున్నాడు. అప్పుడు ఈ ఇన్స్పెక్టర్ కు కాల్ చేశాడు. అచ్చం ఇలాగే మా దగ్గర కూడా ఒక కేసు నమోదైంది. ఆ అమ్మాయి పేరు పుష్ప అని చెప్పాడు. ఆ కోపకార పెళ్లి కొడుకు పోలీసుల దగ్గర ఏం మెన్షన్ చేశాడంటే తప్పిపోయిన నా భార్య దగ్గర 20 తులాల బంగారం ఉంది అని చెప్పాడు. ఆ విషయం ఆ ఇన్స్పెక్టర్ ఈ పోలీస్ కి చెప్పాడు. ఆ మాట వినగానే ఈ ఎస్ఐ ఏంటి 20 తులాల బంగారమా, సరే ఆ జయ యొక్క ఫోటోను పంపించు నేను విచారిస్తా అని చెప్పాడు. ఆ 20 తులాల బంగారం మొత్తాన్ని కొట్టేయాలని ఈ ఎస్ఐ అనుకుంటున్నాడు. కానీ జయ పుష్ప ఈ ఇద్దరు ఒకే వ్యక్తి అనేది ఫ్యాక్స్ వస్తేనే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సీన్ కట్ చేస్తే షాప్ ను ఓనర్ మూస్తోంది. అప్పుడు ఆ చిన్న బాబు కుమారిని తీసుకుని వస్తున్నాడు. అప్పుడు ఆ షాపు ఓనర్ కొంచెం జాలి పడింది. కుమారిని తన ఇంటికి తీసుకెళ్లింది. ఇంకోవైపు పుష్పను చూపించారు. అర్ధరాత్రి ఎవరు చూడని సమయంలో ఈ పుష్ప బయటకు వచ్చింది. ఒక సిమ్ కార్డ్ తీసి ఫోన్ లో వేస్తోంది. ఇంతకు ముందు రేషన్ కార్డ్ తీసుకెళ్లింది కదా, దాని ద్వారా ఈ సిమ్ కార్డ్ తీసుకుందో ఏమో తెలియట్లేదు. సిమ్ కార్డ్ వేసిన తర్వాత సెల్ ను ఆన్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూపించలేదు. సీన్ కట్ చేసి కుమారిని చూపించారు. స్టేషన్ లో ఉన్న ఆ షాపు ఓనర్ ను చూడడానికి వచ్చింది. పెళ్లి టైంలో ఆమె కొంగులో కొన్ని అక్షింతలు కట్టారు. వాటిని జాగ్రత్తగా చూసుకుంటే భర్త యొక్క ఆయుష్ 100 సంవత్సరాలు ఉంటుందని చెప్పారట. కొంచెం ఈ అక్షింతలను భద్రంగా దాస్తారా అని ఆ షాపు ఓనర్ అమ్మతో కుమారి అంటోంది. అప్పుడు వాటిని తీసుకుని గల్లా పెట్టెలో దాచిపెట్టింది. నిన్ను సరిగా చూసుకొని వాణ్ణి ఈ అక్షింతలు రక్షిస్తాయా అని అంటోంది. నీ దగ్గర నుంచి నగలు తీసుకుని నిన్ను వదిలేశాడు, అతడు నిన్ను వెతుకుతాడా ఏంటి, నిన్ను వాడు మోసం చేశాడు అని ఈమె అంటోంది. అప్పుడు కుమారి కొంచెం బాధపడుతోంది. సరే ఊరికే అలా కూర్చోకుండా వచ్చి పకోడి వేయి అంటుంది. అప్పుడు ఈమె కూడా వచ్చి పకోడి వేసింది. ఇంకోవైపు హీరో ఇంట్లో వదిన ఉంటుంది కదా, ఆమె సరిగా అసలు మాట్లాడదు. నేను విన్నాను మీ భర్త సిటీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడట కదా, అలా అడగగానే అవునని ఆమె తల ఊపింది. మీరు అక్కడికి వెళ్ళి అతనితోనే సెటిల్ కావచ్చు కదా అంటుంటే అవకాశం కుదరలేదు అంటోంది. సరే ఎందుకు మీరు పెద్దగా మాట్లాడట్లేదు అని అంటుంటే భర్త ఉంటే మాట్లాడవచ్చు, ఆయనే లేడు కదా ఎవరితో ఏమని మాట్లాడను అంటోంది. భర్త పేరును ఆమె కూడా చెప్పట్లేదు. తన కొడుకు పేరు చెప్పి వాళ్ళ నాన్న అనే సంబోధిస్తోంది. భర్త పేరు చెప్పడానికి ఆమెకు అంత సిగ్గు. ఇప్పుడు హీరోయిన్ చేతిని చూపించారు. ఆమె చేతికి జయ అని పచ్చబొట్టు ఉంటుంది. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ పిలిచాడు కదా, అందువల్ల ఈమె పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. కానీ జయ అని ఈమె చేతికి పచ్చబొట్టు ఉంటుంది కదా, అది దాచిపెట్టడం కోసం ఫుల్ స్లీవ్ ఉన్న జాకెట్ వేసుకుని వెళ్ళింది. నాన్న పేరు ఏంటి అని ఎస్ఐ అడగగానే అక్కడ ఫోటోలు చూసింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కనిపించాడు. ఆ ఫోటోను చూసిన ఆమె మా నాన్న పేరు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పింది. భర్త పేరు అడిగితే తప్పుగా చెప్పింది. ఈమె పేరు అడిగితే పుష్ప అని తప్పుగా చెప్పింది. అన్ని కూడా తప్పుగా చెప్పింది. ఊరు పేరు అడిగితే ఎవరికీ తెలియని విధంగా ఊరు పేరు చెప్పింది. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చానని చెప్పావు, కానీ నువ్వు వచ్చిన ట్రైన్ ఛత్తీస్గఢ్ నుంచి రాలేదు కదా అని ఎస్ఐ ప్రశ్నించాడు. లేదు మేము అంతకంటే ముందు 2 ట్రైన్లు మారి వచ్చాం అలా ఏదో సర్ది చెప్పింది. వీళ్లకు జయ అని పేరుతో ఒక ఫ్యాక్స్ వచ్చింది కదా, అందులో వివరాల్లో ఏముందంటే ఆమె చేతికి పచ్చబొట్టు ఉంటుందని రాశారు. అందువల్ల ఈమెను చెయ్యి చూపించమని ఎస్ఐ అడిగాడు. ఆమె చేతిపై జయ అని పచ్చబొట్టు ఉంటుందని ఆ రిపోర్ట్ లో ఉంది. కానీ జయాను ఈమె శ్రేయ అని మార్చింది. శ్రేయానా నీ పేరు పుష్ప అని చెప్పావు కదా అని హీరో అంటుంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే మా తాత నన్ను గారాభంగా శ్రేయ అని పిలుస్తాడు
చూస్తాడు. అందుకే చిన్న వయసులోనే పచ్చబొట్టు వేయించాడని చెప్పింది. అప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ను పిలిచి ఈమె పచ్చబొట్టును ఈమెను ఫోటో తీయ్యా అని చెప్పాడు. అప్పుడు ఒక పోలీసు వచ్చి ఫోటో తీస్తున్నాడు. అప్పుడు కూడా ఈమె ముసుగు వేసుకుంది. ముసుగు తీయమ్మా ఫోటోనే కదా అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. లేదు లేదు, ఇలా ముసుగు వేసుకోకుండా నేను ఇప్పటి వరకు ఫోటోకు ఫోజ్ ఇచ్చిందే లేదు. ముసుగు లేకుండా ఒక ఫోటోకు ఫోజ్ ఇవ్వడం అనేది అమ్మాయిలకు మంచిది కాదు అని అంటుంది. అప్పుడు ఎస్ఐ అరుస్తున్నాడు కానిస్టేబుల్ ను చూస్తూ, ఆ ముసుగు లేకుండా నువ్వే ఫోటో తీరా అంటాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్ భయపడుతున్నాడు. ఎస్ఐ దగ్గరికి వచ్చి, సార్ ఈ విషయంలో జనమంతా సున్నితంగా ఉంటారు సార్, ఒక అమ్మాయి విషయంలో ఇలా చేశామంటే పెద్ద కలవరమే జరుగుతుంది సార్ అని చెప్పాడు. సరే సరే అయితే ఆమె చేతి ముద్రలైనా తీసుకోరా అని చెప్పాడు. సరే సరే అని ఈమె ఫింగర్ ప్రింట్స్ ఇచ్చింది. ఈమె వెళ్లేటప్పుడు ఎస్ఐ కావాలనే ఏమ్మ జయ అని పిలిచాడు. తప్పున ఆమె తిరిగి చూసింది. ఇక దొరికిపోయిందిరా అని అనుకుంటున్న క్రమంలో మీ టేబుల్ పై నా గాజులను తీసి పెట్టాను, వాటిని తీసుకోవడానికే వచ్చానని చెప్తోంది. అప్పుడు ఎస్ఐ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఇంతకీ జయ అని పిలవడం వల్ల తిరిగిందా లేక గాజులు తీసుకోవడానికి తిరిగిందా అని అతనికి సందేహం కలిగింది. ఇంకోవైపు ఓనర్ తో కలిసి కుమారి ఇంటికి వచ్చింది. ఆ ఓనర్ ఏమంటుందంటే, నువ్వు రొట్టెలు చేసుకుని తినమ్మా, నాకు కూడా ఒక దోశ వేయమ్మా అని చెప్పింది. కుమారిని చూస్తూ, ఏంటమ్మా ఆ సారీతోనే ఎన్ని రోజులని ఉంటావు, నాది ఏదో ఒక చీర కట్టుకో అని చెప్పింది. లేదు లేదు, ఇదే సారీలోనే నేను ఉంటాను, ఎందుకంటే నన్ను వెతుక్కుంటూ నా వాడు వచ్చాడంటే నన్ను గుర్తుపట్టలేడు కదా అంటోంది. మరుసటి రోజు మళ్ళీ షాపును ఓపెన్ చేశారు. కొత్తగా ఏదైనా స్వీట్ చేద్దామా అని అడిగింది. చెప్పగానే ఈమె ఏదో ఒక స్వీట్ రెడీ చేసింది. ఈమె దగ్గరికి ఒక కస్టమర్ తరచుగా వస్తుంటాడు. అతన్ని ఈ ఓనర్ చాలా బాగా తిడుతుంటుంది. అతడు తీసుకునేది 2 పూరీలు, కానీ చట్నీ మాత్రం ప్లేట్ నిండా నింపుకుంటాడు. అందువల్లే అతన్ని ఎప్పుడు తిడుతుంటుంది. ఇప్పుడు కొత్తగా స్వీట్ తయారు చేశారు కదా, దీన్ని కొంచెం ట్రై చేయాలని అంటుంటే అతడు నా దగ్గర డబ్బులు లేవని అంటున్నాడు. పర్వాలేదులే, ఒక స్పూన్ ఫ్రీ అని తీసుకో అంటోంది. అతడు తిన్న తర్వాత ఆహా ఓహో సూపర్ గా ఉంది అంటుంటాడు. సరే ఇంకో స్పూన్ తిను అని మళ్ళీ ఇస్తోంది. ఇంకోవైపు మార్కెట్ కు వెళ్తున్నా అని జయ వెళ్తోంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమె వెనకే ఎస్ఐ కానిస్టేబుల్ ఫాలో అవుతున్నారు. కెమెరాతో ఫోటోలు తీస్తున్నారు. ఆమె ఎందుకు ఈ ఏరియాకు వచ్చిందంటే ఆ ఏరియాలో ఇక్కడే నెట్వర్క్ వస్తుందంట. ఫోన్ లో సిగ్నల్ కోసమే ట్రై చేస్తోంది. ఒక చోట తన గాజులను అమ్మింది. డబ్బు రాగానే మోడర్న్ గా ఒక డ్రెస్ తీసుకుంది. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే అటువైపు హీరో వచ్చాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ గమనిస్తున్నాడు. హీరో వేరే ఫోటో చూపిస్తూ నా భార్యను చూసారా అని అందరినీ విచారిస్తున్నాడు. ఆ ఫోటోలో కూడా ముఖం కనిపించట్లేదు. ఆ తర్వాత జయ ఒక ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళింది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆమె ఏం సెర్చ్ చేసిందని హిస్టరీని ఈ ఎస్ఐ చెక్ చేస్తున్నాడు. కానీ ఆమె వెళ్లేటప్పుడు సెర్చ్ హిస్టరీ కూడా డిలీట్ చేసి వెళ్ళింది. ఆ తర్వాత ఆమె పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళింది. కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి పోస్ట్ ఆఫీస్ లో ఈమెకు పని ఏంటి అని విచారించాడు. సీన్ కట్ చేస్తే పుష్ప పొలంలో డాన్స్ ఆడుతూ పాట పాడుతోంది. అప్పుడు హీరో ఫ్రెండ్ ఉంటాడు కదా కుంజన్, అతడు వచ్చి ఆమెతో మాట కలిపాడు. ఇతనికి ఒక ప్రెస్ కంపెనీ ఉంది. అందులో పోస్టర్లు కొడుతుంటారు, పెళ్లికి ఇన్విటేషన్లు ముద్రిస్తుంటారు. ఊరందరికీ పెళ్లి శుభలేఖలు కొడుతున్నాను, కానీ నాకు నేను శుభలేఖను కొట్టుకోలేదు, ఆ అవకాశమే రాలేదు అని పుష్పతో అంటున్నాడు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న పిలిచాడు. ఏంటండి అని అతడు అక్కడికి వెళ్ళాడు. రేయ్ మన పొలానికి బాగా పురుగు పట్టింది, పురుగుల మందు తీసుకొచ్చి కొట్టరా అని అంటుంటాడు. అప్పుడు పుష్ప ముందుకు వచ్చి, ఇదిగో చూడండి, పురుగు మందు కొడితే పంట అంతా నాశనం అవుతుంది, దానికి బదులుగా నేను ఒక ఐడియా ఇస్తా అని కొన్ని విషయాలు చెప్పింది. ఇదంతా కూడా వాళ్ళకు కొత్తగా అనిపిస్తోంది, కానీ ఆమె చాలా సైంటిఫిక్ గా చెప్తోంది. ఏంటమ్మా నువ్వు చదువుకున్న దానిలాగా చెప్తున్నావు అని అంటుంటే, తను చదువుకునే విషయం ఎక్కడ బయట పడుతుందో అని చెప్పి, లేదు లేదు మా నాన్నకు చాలా పంట పొలాలు ఉన్నాయి, సిటీ నుంచి వచ్చే మనుషులు పురుగు పడితే ఇలాగే చేయాలని చెప్తుండేవారు, ఆ విషయం మీకు చెప్తున్నా అని లోపలికి వెళ్ళింది. ఇదంతా చూస్తున్న వదినే, పర్వాలేదే వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలుసుకున్నావే అంటోంది. ఇదిగో చూడమ్మా, భూమి అనేది బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది, కానీ అలాంటి భూమిని కాపాడుకోవడం కోసం మా అమ్మ తన బంగారాన్ని కొంచెం కొంచెంగా అమ్ముకుంది. తర్వాత మా నాన్న భూమిని కొంచెం కొంచెంగా అమ్మాడు. చివరకు భూమి కూడా మిగలలేదు. మన ఊరిలో రైతులంతా కూడా నమ్మకంతో వ్యవసాయం చేస్తున్నారు, కానీ నమ్మకం కంటే కూడా సైన్స్ పూర్వకంగా వ్యవసాయం చేస్తే బాగుంటుంది అని ఆమె చెప్తోంది. సీన్ కట్ చేస్తే పుష్పను వెంటాడిన పోలీసులు ఎన్నో ఫోటోలు తీశారు, కానీ ఒక్క ఫోటోలో కూడా ఆమె ముఖం కనిపించలేదు. కానీ ఒక జ్యువెలరీ షాప్ లో నగలు అమ్మింది కదా, ఆ నగలను వీళ్ళు ఫోటోలు తీసుకున్నారు. ఈ నగలకు సంబంధించిన ఫోటోలను ఆ పోలీస్ స్టేషన్ కు ఫ్యాక్స్ చేశారు. ఆ నగలను చూసైనా ఈమెను కనిపెడతారని ఎస్ఐ అనుకున్నాడు. సీన్ కట్ చేస్తే వదిన యొక్క కొడుకుంటాడు కదా, అతడు ఈ పుష్ప యొక్క ఫోన్ తీసి ఆటాడుకుంటున్నాడు. రే మొబైల్ ఎలా తీసావురా అని అతన్ని అడుగుతోంది. ఏదైనా దాచిపెట్టాలంటే మా
అమ్మ బెడ్ కిందే దాచిపెడుతుంది, మీరు కూడా అక్కడే దాచిపెట్టారు. అలాగైతే మీరు ఫోన్ ను దాచిపెట్టాలని అనుకుంటున్నారా? నేను అందరికీ చెప్తా అని అరుస్తున్నాడు. రే చెప్పకురా ప్లీజ్ ప్లీజ్, ఇందులో ఒక గేమ్ ఉంటుంది, ప్రతిరోజు నిన్ను గేమ్ ఆడుకొని ఇస్తాను, ఎవరికి మాత్రం ఈ విషయం చెప్పకురా అంటుంది. అతడు కూడా సరే అని అంటాడు. ఆ తర్వాత గేమ్ ఆడతాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత బెడ్ కింద ఏముంది అని ఈమె చెక్ చేసింది. తన భర్త యొక్క ఫోటోను ఆ వదినే చాలా అందంగా గీసింది. ఏయ్ సూపర్ గా గీసావమ్మా, నేరుగా చూసినట్లే ఉంది ఈ ఫోటో అని ఈ పుష్ప వదినతో అంటోంది. ఇప్పుడు ఇవన్నీ గీయడానికి టైం ఎక్కడుందమ్మా అని ఆమె అంటోంది. సీన్ కట్ చేస్తే పోలీసు వెళ్లి ఆ పోస్ట్ ఆఫీస్ లో చెక్ చేశాడు కదా, అప్పుడు ఈమె 5 మనీ ఆర్డర్లు చేసినట్లు తెలియవచ్చింది. ఒక్కో మనీ ఆర్డర్ కు 5,000 రూపాయలు పంపించింది. అలా చూస్తే 5 మనీ ఆర్డర్లు అంటే 25,000. హేమా త్రిపాఠి అనే వ్యక్తికి ఆ మనీ ఆర్డర్లు చేసింది. కానీ మొత్తంగా 25,000 పంపించకుండా 5,000 చొప్పున ఎందుకు పంపించింది అని ఎస్ఐ ఆలోచిస్తున్నాడు. ఆ కాలంలో ఎక్కువగా అంటే 5,000 మాత్రమే మనీ ఆర్డర్ చేయగలరట. లిమిట్ ఉండడం వల్లే ఆమె 5,000 అని ఇలా 25,000 పంపించింది. ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ కనిపెట్టాడు. సీన్ కట్ చేస్తే ఆ షాపు ఓనర్ తో ఉండడం వల్ల ఈ కుమారి చాలా విషయాలు ఆమె నుంచి నేర్చుకుంటోంది. ఆ చిన్న బాబుకు అమ్మా నాన్నలు లేరా, అతడు అనాథనా అని కుమారి షాప్ ఓనర్ ను అడుగుతోంది. లేదమ్మా, అతనికి తల్లిదండ్రులు ఉన్నాడు, ఇతడు పనిచేసి ప్రతి నెల డబ్బు పంపిస్తాడు అని ఆమె చెప్పింది. కానీ ఈ హక్కు మాత్రం అమ్మాయిలకు లేదు కదా, పెళ్లి తర్వాత అది కూడా కోల్పోతున్నారు కదా అని అంటోంది. అప్పుడు కుమారి ఎందుకు మనం పని చేయలేం, వాస్తవంగా చెప్పాలంటే మగవాళ్ళ కన్నా మనమే ఎక్కువ పని చేస్తాం అంటోంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కరెక్టే, అమ్మాయిలంతా పని చేస్తే మొగాళ్ళ కాళ్ళ కింద పడి ఉండరు కదా, అందువల్లే ఆడవాళ్లను బయటికి వెళ్లకుండా లోపలే ఉండేలా చూస్తున్నారు. ఇలా ఆ ఓనర్ అమ్మ అంటుంటే, ఇదిగో చూడమ్మా, ఇంటికి వెళ్లిన తర్వాత నేను కూడా పని చేస్తాను, నా భర్తకు ఆర్థికంగా సాయంగా ఉంటా అంటోంది. అరేచ్చే, నువ్వు ఇంకా అమాయకంగానే ఉండు, మొదట నీ భర్త పేరు నువ్వు ఓపెన్ గా చెప్పమ్మా అని ఆ ఓనర్ అంటోంది. నీ భర్త పేరు పెట్టి పిలవడమే ఒక పెద్ద మార్పు తెలుసా అంటోంది. ఇంకోవైపు హీరోని చూపించాడు. తన భార్య కనిపించట్లేదని ఫుల్ గా మందు కొడుతున్నాడు. ఇంకోవైపు జయ రాత్రికి రాత్రే ఎస్కేప్ కావాలని ప్రయత్నిస్తోంది. బ్యాగ్ తీసుకుని బయటకు వస్తోంది. అప్పుడే హీరో సైకిల్ పై తూలుతూ వస్తున్నాడు. డబాల్న కింద పడిపోయాడు. అయ్యయ్యో, మంచి అబ్బాయే, ఇతడేంటి ఇలా కింద పడ్డాడు అని అతన్ని లేపుతోంది. ఇంట్లోకి తీసుకొచ్చి బెడ్ లో పడుకోబెట్టింది. అప్పుడు అతడు కుమారి కుమారి అని కలవరిస్తున్నాడు. ఇంకా అతడు తన భార్యనే చాలా కలవరిస్తున్నాడు. ఇతడు ఇంత అమాయకుల్లా ఉన్నాడే, ఇతనికి నేను ఏదైనా సాయం చేయాలి అని అనుకుంటుంది. సరే పారిపోవాలని అనుకున్న ఆమె అతనికి సాయం చేయాలని అక్కడే ఉంటుంది. మరుసటి రోజు వదినను కలిసింది. నేను ఒక మనిషి యొక్క వివరాలు చెప్తాను, మీరు డ్రాయింగ్ గీస్తారా అని అడిగింది. ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పొద్దనే అంది. అప్పుడు వదిన కూడా సరేనంది. ఇంకోవైపు కుంజన్ ఉంటాడు కదా, అతడు వ్యవసాయం చేసే టైంలో ఈ పుష్పకు లైన్ వేస్తున్నాడు. ఇంకోవైపు ఈ షాపు ఓనర్ ను చూపించారు. ఆ రోజు కుమారి స్వీట్ చేసింది కదా, ఆ స్వీట్ చాలా పాపులర్ అయింది. అందువల్ల చాలా డబ్బు వచ్చింది. అందువల్ల ఇదిగో జీతం అని ఆమెకు కొంత డబ్బు ఇచ్చింది. మొదటి జీతం తీసుకున్న కుమారి చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతోంది. సీన్ కట్ చేస్తే కుంజన్ కు ఏదో పని చెప్పినట్లుంది ఈ పుష్ప. నేను కూడా చేస్తానని చెప్పి ఇద్దరు లవర్స్ లాగా జాలీగా తిరుగుతున్నారు. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ లో గాజులను ఫోటో తీసి ఎస్ఐ పంపించాడు కదా, అది కనిపించకుండా పోయిన జయ యొక్క గాజులే అని కన్ఫర్మ్ అయింది. యాక్చువల్ గా ఈ అమ్మాయి 20 తులాల బంగారం వేసుకుని వచ్చింది. అబ్బాయి తరఫు వాళ్ళు తాళి 2 గాజులు మాత్రం పెట్టారు. అందులో ఒక గాజునే ఆమె అమ్మింది, ఇంకో గాజు వేసుకుని ఉంది. గాజుల ద్వారా ఈమెను కనిపెట్టారు. ఫోటో వేరే వాళ్ళు ఫ్యాక్ట్ చేశారు. ఫోటో చూడగానే కన్ఫర్మ్ గా ఈ అమ్మాయే అని ఎస్ఐ నిర్ధారించుకున్నాడు. నెక్స్ట్ మినిటే ఇంటికి వచ్చి ఎస్ఐ ఆ అమ్మాయిని అరెస్ట్ చేశాడు. అది చూసిన హీరో అసలు ఏమైంది, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని విచారిస్తుంటాడు. ఈమె ఒక దొంగ అని ఎస్ఐ చెప్పాడు. చేతిలో చూస్తే పచ్చబొట్టు జయ అని ఉంది. ఈమె తీసుకొచ్చిన నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి దొంగతనం చేసిన నగలని అంటుంటారు. లేదు ఇవి దొంగతనం చేసిన నగలు కాదు అని ఆమె ఎంతో చెప్తోంది. కానీ ఆమె మాటను ఎవ్వరూ నమ్మట్లేదు. ఎందుకంటే ఈమె తన పేరు చెప్పింది కదా, అది అబద్ధం. భర్త పేరు చెప్పింది కదా, అది అబద్ధమే. ఊరు పేరు చెప్పింది కదా, అది అబద్ధమే. ఆమె కావాలనే ఇక్కడికి వచ్చి ఉందని, అందువల్ల ఆమె చెప్పేవన్నీ అబద్ధమని ఎస్ఐ అంటున్నాడు. ఇలా చేసావే అని హీరో కూడా అంటాడు. అప్పుడు ఆమె బాగా ఏడుస్తోంది. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ లేడీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం, ఆ భర్తను పంపించండి అని ఎస్ఐ సమాచారం ఇచ్చాడు. ఇంకోవైపు కుంజన్ వేరే ఏదో ఊరికి వెళ్లి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. ఏం జరిగిందిరా అసలు అని హీరోను అడుగుతున్నాడు. అప్పుడు హీరో ఆమె మోసగత్తెరా, ఆమె పెద్ద దొంగ అని చెప్తున్నాడు. రేయ్, నా భార్య కనిపించకుండా పోవడానికి కూడా ఈమె ఒక కారణమేమి ఉంటుంది అని అంటుంటాడు హీరో. అప్పుడు కుంజన్ ఏమంటున్నాడంటే, రేయ్ నీ భార్య
భార్యను కనిపెట్టడానికి ఆమె ఎంత ట్రై చేస్తుందో నీకు తెలుసా? ఇదిగో చూడు అని ఒక పోస్టర్ చూపించాడు. అందులో చూస్తే కనిపించట్లేదు అని అతని భార్య ఫోటో ఉంది. ఈమెను ఎవరైనా చూస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి, ఆమెది ఈ ఊరు అని అందులో రాసింది. ఈ పోస్టర్ ను అన్ని చోట్ల నన్ను అతికించమని చెప్పింది. అందువల్లే నేను వివిధ చోట్ల వీటిని అతికించాను. నీ భార్యను కాపాడడం కోసం, కనిపెట్టడం కోసం ఇక్కడ ఎవరూ చేయని ప్రయత్నాన్ని ఆమె చేసింది అని కుంజన్ చెప్తున్నాడు. అలాంటి ఆమెను ఇలా సందేహపడ్డారే, ఆమెను పోలీసులు తీసుకెళ్తుంటే చూస్తూ ఉండిపోయారా అంటున్నాడు. అప్పుడు ఈ కుటుంబమే చాలా బాధపడుతోంది, మేము ఎంత పెద్ద తప్పు చేశామా అని. ఇంకోవైపు ఈ పోస్టర్ ను అతికించారు కదా, ఒక ఆటో అతడు చూశాడు. ఆ పోస్టర్ ను తీసుకెళ్లి ఈ షాప్ ఓనర్ అమ్మకు చూపించాడు. చూడండి చూడండి అని చదివి వినిపిస్తున్నాడు. ఈ అమ్మాయిని చూస్తే ఈ గ్రామం, ఈ నంబర్ కు కాల్ చేయండి అని అందులో ఉంది. ఆ పోస్టర్ ను చూసి కుమారి చాలా సంతోషపడుతోంది. వెంటనే ఆ నంబర్ కు కాల్ చేస్తున్నారు. కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా ఆ ఫోన్ తీయట్లేదు. కారణం ఏంటంటే పుష్పను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా, ఆమె దగ్గర ఉన్న ఫోన్ ను తీసుకుని ఎస్ఐ తన డెస్క్ లో పెట్టి లాక్ చేశాడు. కానీ గ్రామం పేరు తెలిసింది కదా, నెక్స్ట్ 10 minutes లో ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎక్కి ఆ గ్రామంలో వెళ్లి దిగు అని స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు. అప్పుడు కుమారి సరేనని ఒప్పుకుంది. అప్పుడు కుమార్కి షాప్ ఓనర్ సెండ్ ఆఫ్ ఇస్తోంది. కరెక్ట్ గా వెళ్లి చేరుతావా లేదా అని స్టేషన్ మాస్టర్ భయపడుతున్నాడు. కానీ షాప్ ఓనర్ చాలా ధైర్యంగా ఆమె వెళ్తుందండి, కరెక్ట్ గా వెళ్తుంది అని ధీమాగా చెప్తోంది. ఇంతకు ముందులా కాదు, ఆమె ఇప్పుడు సింహంలా తయారైంది అని అంటోంది. ఇంకోవైపు పుష్పను సెల్ లో వేసేటప్పుడు ఇదిగో చూడండి, కావాలంటే నా నగలన్నీ తీసుకోండి, కానీ నన్ను మాత్రం ఆ కోపకార భర్త దగ్గరికి పంపించొద్దు అని బతిమలాడుతోంది. అదంతా పట్టించుకోకుండా వాళ్ళు సెల్ లో వేశారు. ఇంకోవైపు పోస్టర్ తీసుకుని హీరో అతని ఫ్రెండ్స్ ఎస్ఐని కలిశారు. ఈమె దొంగ అవడానికి ఛాన్సే లేదు, ఆమె స్టోరీ ఏంటో మనం తెలుసుకోవాలి అని హీరో అంటున్నాడు. సరే అని సెల్ లో ఉన్న పుష్పని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అసలు నీ కథ ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్ గా ఆమె చదవాలని ఆశపడుతోంది, అది కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆశపడుతోంది. అది చదవడానికి వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు. ఇదిగో చూడమ్మా, నీ తర్వాత 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము పెళ్లిళ్ళు చేయాలి కదా, అందువల్ల నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకుని వెళ్లాల్సిందే అని చెప్పింది. మేము చెప్పిన మాట కానీ నువ్వు వినలేదనుకో నేను ఉరేసుకుని చచ్చిపోతా అని బెదిరించింది. ఎలాగోలా ఒప్పించి ఆమెకు పెళ్లి చేశారు. ఇక నా విధి అంతే అనుకుని తాళి కట్టేటప్పుడు గమ్మున ఉన్నాను. టార్చర్ చేసే ఒక వ్యక్తితో అతన్ని నమ్మి ఆమె ట్రైన్ ఎక్కింది. కానీ సడన్ గా రాత్రి టైంలో ఇతడు నన్ను దిగు దిగు అని అన్నాడు. నేను తప్పించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది, అందువల్లే నేను తప్పించుకోవడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అనుకుని తప్పున ఆ ట్రైన్ దిగేశాను అని చెప్పింది. ఇదంతా కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతోనే. ఇప్పుడు కూడా 25,000 పంపించింది కదా, ఎందుకు పంపించిందంటే తను ఒక కోర్సు చదవబోతోంది, ఆ కోర్సుకు కట్టాల్సిన అమౌంట్ అది. హేమ త్రిపాఠి అనే వ్యక్తి ఈమె యొక్క చెల్లెలకు అమౌంట్ పంపించి నా పేరు పైన కోర్సుకు ఫీజు కట్టి హాస్టల్లో కూడా డబ్బు కట్టమని చెప్పింది. ఆ తర్వాత బ్రౌజింగ్ సెంటర్ కి ఎందుకు వెళ్ళిందంటే వదిన డ్రాయింగ్ గీసింది కదా, ఆ డ్రాయింగ్ ను ప్రింట్అవుట్లు వేయించింది. అంతేకాదు అడ్మిషన్ తీసుకున్న కాలేజ్ కి వెళ్ళడానికి 3 బస్సులు మారాలి, 3 బస్సులకు సంబంధించిన టికెట్లను కూడా రిజర్వేషన్ చేసుకుంది. అప్పుడు ఈమె చెప్పేదంతా నిజమని వీళ్ళకి తెలిసిపోయింది. ఆమె చదువు కోసమే ఇంతగా పోరాడుతోంది. ఆ తర్వాత ఇతని భార్యను కనిపెట్టడం కోసమే ఇన్ని ఐడియాలు వేశానని చెప్పింది. అయ్యయ్యో, అందులో నా నెంబరే ఇచ్చాను, నా నెంబర్ ఈ పాటికే కాల్స్ వచ్చి ఉంటాయే అని అంటోంది. అప్పుడు ఇన్స్పెక్టర్ టేబుల్లోనే ఆ ఫోన్ ఉంటుంది, దాన్ని తీసి ఆన్ చేశాడు. చూస్తే దాంట్లో చాలా మిస్ కాల్స్ ఉన్నాయి. వెంటనే ఆ నంబర్ కు కాల్ చేసి అసలు ఏంటి ఈ విషయం అని అడిగారు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడే బ్యాటరీ అయిపోయింది. హీరోను పిలిచి ఇదిగో తమ్ముడు, నీ భార్య ట్రైన్ లో వస్తోందట, నువ్వు వెళ్లి ఆమెను పికప్ చేసుకోపో అని చెప్పాడు. అప్పుడు ఇతడు లేదు లేదు, ఈ అమ్మాయిని రిలీజ్ చేసే వరకు నేను వెళ్ళను అని హీరో అంటున్నాడు. అరే వెళ్ళవయ్యా, ఇది ఒక కేసు ఉంది, అది చూసుకొని నేను పంపిస్తానులే అంటాడు. అప్పుడు కుంజన్ ముందుకు వచ్చి నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా అంటాడు. అతన్ని కూడా ఎస్ఐ పంపించాడు. ఈమెను మళ్ళీ సెల్ లో కూర్చోబెట్టారు. ఇంకోవైపు కుమారి తన భర్తను చూడడం కోసం చాలా ఆసక్తిగా ట్రైన్ లో వస్తోంది. ఇంకోవైపు ఆ కోపకార భర్తకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అతడు కూడా వస్తున్నాడు. స్టేషన్ లో కూర్చోగానే కట్టలుగా డబ్బు తీసి అక్కడ పెట్టాడు. ఎఫ్ఐఆర్ నేను ఫైల్ చేయలేదు, ర్యాండమ్ గా అలా కేసు ఉంది, నేను ఏమని రాయాలి, దొంగతనం చేసిందని రాయనా, పారిపోయిందని రాయనా, మిస్ అయిందని రాయనా అని ఎస్ఐ అంటున్నాడు. కనిపించకుండా పోయిందనే కేసు రాసుకోండి అని ఇతడు చెప్పాడు. సరే డబ్బు తీసుకుని కేసు రాసి పంపించండి రా అని కానిస్టేబుల్ కు చెప్పాడు. తీసుకున్న డబ్బుకు న్యాయం చేశాడు. ఇక వెళ్లిపోతున్నారు. సెల్లులోంచి జయను తీసుకొస్తున్నారు. ఆమెను చూడగానే ఏంటే ఎక్కడికి వెళ్ళావే అని చెంపపై ఒక్కటిచ్చాడు. అప్పుడే ఆమె నోట్లోంచి రక్తం కూడా వస్తోంది. రావే, ఇంటికి తీసుకెళ్లిన తర్వాత
తర్వాత నీ చర్మం ఒలుస్తా అంటున్నాడు. ఈమెను అరెస్ట్ చేసేటప్పుడు ఈమె దగ్గర ఉన్న నగలు అని నగలిస్తున్నారు. అప్పుడు ఆమె మా వాళ్ళు కష్టపడి రెడీ చేసిన నగలివి, భూమిని అమ్మి ఈ నగలను కొన్నారు, ఇలా ఎంతో బాధగా చెప్తోంది. కానీ అతడు వీటిని నాకు కట్నంగా ఇచ్చారే అంటున్నాడు. నగలను తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఇక రా, ఇంటికి వచ్చాక నీ చర్మం వలుస్తా అని తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఆ సీన్ ను చూసి పోలీసులంతా చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఎస్ఐ ఒక్క నిమిషం అంటాడు, ఇదిగో చూడు, నువ్వు ఇచ్చిన డబ్బుకు నేను పనిచేశాను, కేసు క్లోజ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఇంకో సమస్య ఉంది. ఈ అమ్మాయి మేజర్, ఈమె నీ భార్య అయి ఉండొచ్చు, కానీ ఇష్టం లేని చోటుకు ఆమెను బలవంతంగా తీసుకెళ్లడం నేరం. అంతేకాదు ఈమె దగ్గర వరకట్నం తీసుకున్నట్లు నువ్వు అందరి ముందు చెప్పావు. ఇక్కడే 4 సాక్షులున్నారు. వరదక్షిణ తీసుకోవడం కూడా చట్ట ప్రకారం తప్పు. అంతేకాదు నీ మొదటి భార్య కూడా ఏదో కాలిపోయినట్లు మాకు తెలిసింది. అది విపత్తా లేక వరదక్షిణ కోసం నువ్వే కాల్చి చంపావా అన్నది కూడా మాకు డౌట్ గా ఉంది. ఇప్పుడు ఆ పాత కేసును అనవసరంగా మేము తవ్వి తోడాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అనవసరంగా నీకు నువ్వే గొయ్యి తోడుకోకు, మర్యాదగా ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపో అంటాడు. ఇదంతా కూడా అసలు ఎవరు ఊహించనే లేదు. ఇన్స్పెక్టర్ ఏంటి ఇంత మంచి వాళ్ళ మాట్లాడుతున్నాడు అని అంతా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అతడు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని అరుస్తున్నాడు. రే పోరా రే అని ఎస్ఐ అంటాడు. పోయేటప్పుడు ఒక్క నిమిషం ఆ నగనిచ్చి వెళ్ళరా అంటాడు. అతడు నగలను చేతికివ్వకుండా కింద విసిరేసి వెళ్తుంటాడు. ఇప్పుడు ఆ భర్త గొడవ తీరింది. ఈ జయ ఇంకా షాక్ లోనే ఉంది. ఇప్పుడు కింద పడిన నగలను తీసుకొచ్చి రాత్రి చెప్పినట్లుగానే అవి ఎస్ఐకి ఇస్తోంది. ఇవి మీ దగ్గరే పెట్టుకోండి అని అంటోంది. కానీ ఇన్స్పెక్టర్ ఇదిగో నీ నగలు నువ్వే తీసుకో అంటున్నాడు. నాకు వద్దమ్మా, ముందు నువ్వు చదువు అంటున్నాడు. ఈ చదువు అనే విషయం వచ్చేసరికి ఎలాంటి వాడైనా కూడా ఒక మెట్టు దిగి సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అప్పుడు ఆమె చాలా సంతోషపడుతోంది. కానీ ఆ ఎస్ఐకి ఏదో ఒకటి చేయాలని అనుకుంటోంది. తప్పున వరుడి ఇంటి తరపు నుంచి పెట్టిన ఒక గాజు ఇంకా ఈమె దగ్గరే ఉంది. అంతేకాదు తాలిబొట్టు కూడా ఉంది. ఆ రెండింటిని తీసి అతనికిస్తూ ఇదిగోండి ఇవి నావి కాదు, వీటినైనా తీసుకోండి అని ఇచ్చింది. ఎస్ఐకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్తోంది. అవి కూడా అతడు తీసుకున్న తర్వాత కానిస్టేబుల్ కు చెప్తున్నాడు, రాసుకోరా సాంబా, భవిష్యత్తులో ఈ అమ్మాయి హై స్థాయిలో ఉంటుంది అని అంటున్నాడు. ఇంకోవైపు హీరో స్టేషన్ కు వెళ్ళాడు. ఇదే టైంలో దీపక్ అని ఒక పెద్ద సౌండ్ వినిపించింది. భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడిన ఆ అమ్మాయి ఇప్పుడు తన భర్త పేరు పెట్టి పిలిచింది. ఇతడు తిరిగి చూస్తే జనంలోంచి తన భార్య పరిగెత్తుకుంటూ వస్తోంది. ఇతడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను హత్తుకుని ఏడుస్తున్నాడు. ఎలాగోలా చేసి వీళ్ళు ఒక్కటయ్యారు. తన భార్యను సైకిల్ పై తీసుకొస్తున్నాడు. ఇంకోవైపు కుంజన్ పుష్పన్ ను సైకిల్లో కూర్చోబెట్టుకుని తీసుకొస్తున్నాడు. కుటుంబం అంతా వీళ్ళను చూసి చాలా సంతోషపడుతున్నారు. కుమారి ఇంటికి చేరినట్లు స్టేషన్ మాస్టర్ కు న్యూస్ వచ్చింది. ఆ విషయాన్ని ఓనరమ్మకు చెప్పాడు. ఆమె చాలా సంతోషపడుతోంది. తాను తయారు చేసిన స్వీట్ ను అందరికీ పంచుతోంది. సామాన్యంగా ఈమె స్వీట్ అస్సలు తినట్లేదు. కానీ ఈ సంతోషాన్ని తట్టుకోలేక స్వీట్ ఆమె కూడా తిన్నది. ఇంకోవైపు కోర్సు రేపు ప్రారంభం కాబోతోంది. అందువల్ల ఈ రోజు పుష్ప అక్కడి నుంచి వెళుతోంది. బస్సు దగ్గరికి కుటుంబం అంతా వచ్చి ఈమెను పంపిస్తున్నారు. ఆ వదిన ఈమె ఫోటోను అందంగా గీసి ఈమెకు బహుమానంగా ఇచ్చింది. అందరినీ హత్తుకుని బాధపడుతూ జయ అక్కడి నుంచి బయలుదేరుతోంది. ఇప్పుడే జయ కుమారిని నేరుగా చూసింది. అప్పుడు కుమారి జయ యొక్క కాళ్ళపై పడుతోంది. లేదు లేదు ఇలా చేయొద్దమ్మా అని ఆమెను హత్తుకుంది. మీరు మాత్రం లేకపోతే వీళ్ళు నన్ను కనిపెట్టలేకపోయేవారు అని కుమారి అంటోంది. అప్పుడు జయ ఏమంటుందంటే, కుమారి నువ్వు గాని లేకపోతే నా లైఫ్ ఏమయ్యేదో అని అంటోంది. అందుకు థ్యాంక్స్ అని ఆమె కూడా చెప్పింది. ఆ తర్వాత బస్ ఎక్కింది. సంతోషంగా వెళ్ళిరా అని హీరో అంటున్నాడు. అప్పుడు వెనక నుండి కుంజన్ ఏం చెప్తున్నాడంటే, రే మన ఊరికి తరచుగా రమ్మని చెప్పరా అంటున్నాడు. అప్పుడు హీరో కూడా ఏమ్మా తరచుగా మా ఊరికి రామ్మా అని అంటాడు. ఆ తర్వాత రే తరచుగా లెటర్ వేయమని చెప్పరా అంటాడు. ఏమ్మా తరచుగా లెటర్ రాస్తుండు అని హీరో అన్నాడు. ఆ తర్వాత అవకాశం ఉంటే కాల్ చేయమని చెప్పరా అంటాడు. రే ఇవన్నీ నాతో చెప్పించే బదులు స్ట్రైట్ గా నువ్వే చెప్పొచ్చు కదరా అంటాడు. లేకపోతే ఆమెతో పాటే బస్సులో ఎక్కి వెళ్ళొచ్చు కదరా అని అంటుంటాడు. అప్పుడు అంతా నవ్వుతుంటారు. ఆమె కూడా నవ్వుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు చదువు కోసం చాలా కలలతో అక్కడి నుంచి ఆమె బయలుదేరింది. అలా వెళ్ళేటప్పుడు నా వల్లే సమస్య, నన్ను క్షమించు అని హీరోని చూస్తూ అంటోంది. ఇదిగో చూడమ్మా, నీ కలల కోసం ఎవరిని క్షమించమని అడగాల్సిన అవసరం లేదు అని హీరో అంటాడు. సంతోషంగా వెళ్ళి రామ్మా అని పంపించాడు. ఇంతటితో ఈ సినిమా ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.